పూర్తిగా ఎండిపోయి కనిపిస్తున్న అంగారక గ్రహంపై ఒకప్పుడు గంగ వంటి జీవనదులు పొంగి పారేవట. అమెరికాలోని టెక్సాస్ యూనివర్సిటీ బృందం అంగారకునిపై ఒకప్పుడు కొనసాగిన నదీ వ్యవస్థలను మ్యాపింగ్ చేసింది. గురుగ్రహంపై జలావిర్భావం గురించి పలు ఆసక్తికర అంశాలు పరిశోధనలో వెలుగులోకొచ్చాయి. కొన్ని వందల కోట్ల ఏళ్ల కిందట అంతూ పొంతూ లేని రీతిలో కురిసిన వర్షధారల ధాటికి అక్కడ లోయలు, భారీ నదీ వ్యవస్థలు పుట్టుకొచ్చాయట. అవి ప్రస్తుతం భూమిపై తిరుగులేని జీవ వైవిధ్యానికి ప్రతీకలుగా విలసిల్లుతున్న అమెజాన్ వంటి నదీ వ్యవస్థలకు ఏం మాత్రమూ తీసిపోవని అధ్యయన బృందం అంటోంది. ఆ లెక్కన ఒకనాడు గురుగ్రహము చక్కని జలకలతో విలసిల్లే ఉంటుందని చెప్తోంది. నదులు, లోయలు, అగాధాలు, పర్వతాలు తదితరాల చిహ్నాలతో కూడిన 19 వ్యవస్థలను పరిశోధకులు గుర్తించారు. వీటిలో 16 ఏకంగా 1,00,000 చదరపు కిలోమీటర్లకు మించిన విస్తీర్ణంతో కూడుకుని ఉండడం విశేషం. సమీప భవిష్యత్తులో అంగారక యాత్రలకు నాసా తదితర అంతరిక్ష సంస్థలు సిద్ధమవుతూ ఉండడం తెలిసిందే. అందుకు ఈ అరుణ గ్రహం మీద ఏ ప్రాంతాలను ఎంచుకోవాలో తేల్చుకునేందుకు ఈ పరిశోధన చక్కన వీలు కల్పిస్తుందని సైంటిస్టులు అంటున్నారు.